పిల్లల్లో అంటే ఎదుగుదల చాలా ఉంటుంది. అందరికంటే ఎక్కువ పోషకాల అవసరం అనేది పిల్లల్లోనే ఉంటుందన్నమాట. అంటే మీరు వాళ్ళు పుట్టినప్పుడు 2.5 కేజీస్ బరువుతో ఉన్నట్టయితే 15 సంవత్సరాల్లో వాళ్ళ బరువు 50 నుంచి 60 కేజీల వరకు జరుగుతుంది. సో ప్రతి సంవత్సరము పోషకాల అవైలబిలిటీ బట్టే వాళ్ళ ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట. ఎదుగుదల అయినా వాళ్ళ శరీరం నిర్మాణం కూడా దాన్ని బట్టి ఆధారపడుతుంది. అది కరెక్ట్గా ఉందా లేదనేది ఎలా తెలుసుకోవాలి అంటే గ్రోత్ చార్ట్స్ ఉంటాయి. ఏజ్కి తగ్గట్టు మీ అబ్బాయి కానీ అమ్మాయి హైట్ ఉన్నారా, బరువు ఉన్నారా అనేది ఎప్పటికప్పుడు అంగన్వాడీలో కూడా చెక్ చేస్తారు. బయట కూడా పీడియాట్రిషియన్స్ చిన్న టేబుల్స్ ఉంటాయి, అంటే గ్రాఫ్స్ ఉంటాయి. వాటి ఏజ్ రిలేటెడ్ గ్రాఫ్స్ ఆ టేబుల్లో మీరు చెక్ చేసుకోవాలి. ఎంత త్వరగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎదుగుదల సరిగ్గా లేదని మీరు త్వరగా గుర్తించి ఆహారపరంగా మార్పులు చేసుకుంటారో అంత త్వరగా వాళ్ళు మళ్ళీ యాక్టివ్ లైఫ్కి వచ్చేస్తారు. వాళ్ళు చురుకుదనము, చదువుకునే శక్తి, ఆసక్తి, అంటే బయట ప్రపంచం మీద ఆసక్తి అనేది తగిన బరువు ఉన్నప్పుడే, తగిన రక్తం శాతం ఉన్నప్పుడే ఆ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకు వస్తుంది. కాబట్టి పోషకాల లోపము, పోషకాల ఎంతవరకు లభిస్తున్నాయి అని తెలుసుకోవాలంటే ఏజ్కి తగ్గట్టు వాళ్ళు హైట్ ఉన్నారా, బరువు ఉన్నారా, వాళ్ళు అంటే ఇది ఫస్ట్ గమనించడం అవసరం. దీంతోపాటు రక్తహీనత ఉందా లేదా అనేది కూడా చూసుకోవడం చాలా అవసరం.